శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 26 ఏప్రిల్ నుంచి 2 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాం. మేషంలో రవి గారు ఉన్నారు, వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. గురువు గారి యొక్క స్థితి సంచారము మిథున రాశిలో జరుగుతూ ఉండగా చంద్రకేతువుల యొక్క సంచారము సింహ రాశిలో ఉంది, కుంభరాశిలో రాహు ఉన్నారు. ఇక శని కుజ బుధ 3 గ్రహాల యొక్క స్థితి సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము మేషరాశిలోకి మారి ఉంది, చంద్రుని యొక్క సంచారము తులారాశిలోకి మారి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమిటి అంటే, మనము గత 2-3 వారాలుగా చెప్పుకుంటున్నాము, కుజ శనిల కలయిక అంత మంచిది కాదు, చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితే. వాహన ప్రమాదాలు ఉండడానికి, ఆస్తి తగాదాలు ఉండడానికి, అలాగే భూమి తగాదాలు, కోర్టు కేసులు, రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, ఆపరేషన్స్, వ్యక్తిగత నిందలు, ధనము ఎక్కువ ఖర్చు అయ్యేది, జల మార్గాలు కూడా చాలా ఇబ్బంది ఉండడము, ప్రస్ఫోటనాలు ఉండడము, అందులో ఇలాంటివన్నీ ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితాలలో కూడా చాలా విషయాలు ఇబ్బందికరమైన విషయాలే ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషి కూడా రాశితో సంబంధం లేకుండా కుజ శని స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక కేతు చంద్ర కలయిక కొద్దిగా భక్తిభావాన్ని సూచిస్తూ ఉన్నప్పటికీ ఎదుటి వారిని అనుమానించేటటువంటి లక్షణం వస్తుంది. ఇది ఎవరైనా మనని ఇబ్బంది పెడుతున్నారా, మనని ర్యాంక్ ట్రాక్లో నడిపిస్తున్నారా, సరైన సలహాలు ఇవ్వడం లేదా, మనము సంప్రదింపులు చేస్తున్న వ్యక్తులు సరైన వారేనా అనేటటువంటి అనుమానాలకి దారి తీస్తూ ఉంటుంది. ఇక శని గారి యొక్క తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉండడంతో అనుకూలమైనటువంటి దాంపత్యము, స్నేహము ఉండడానికి తక్కువగా ఉంది. బంధువర్గంలో ఆత్మీయత అనురాగాలు కాస్త తగ్గుతాయి, స్నేహము కాస్త తగ్గుతుంది. అలాగే ప్రేమ వ్యవహారాలకు సంబంధించి, భార్యాభర్తల అనుబంధానికి సంబంధించి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. ఇది చాలా వరకు నాస్తిక భావాలని పెంపొందింపజేస్తూ ఉంటుంది. అలాగే కుంభ రాశిని చూసుకున్నట్టయితే ఆ రాశి మీద దృష్టి పడుతోంది కాబట్టి భగవద్భక్తిని ఇనుమడింపజేస్తుంది. పరస్పర విభిన్నమైనటువంటి 2 రకాల భావాలు ఇక్కడ గురు రాహువుల దృష్టి వల్ల, స్థితి వల్ల కలుగుతూ ఉన్న కారణం చేత ఏమి కంగారు పడద్దండి, 99.9% దైవభక్తే పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క కలయిక జరుగుతూ బుధాదిత్య యోగాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తుంది. బుధాదిత్య యోగం అన్ని రాసుల వారికి ఏ రాశిలో ఉన్నా కూడా మంచిదే. రవి బుధులు భూమికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు కాబట్టి వారు తరచుగా కలుస్తూనే ఉంటారు. ఇది ఒక యోగం, బుధ ఆదిత్య యోగం. కాబట్టి దీని గురించిన వివరణ మనం చాలాసార్లు చెప్పుకున్నాము. అందరికీ కూడా కీర్తి ప్రతిష్టలు పెరగడానికి, ధన ఆదాయం పెరగడానికి, ఆరోగ్యం బాగుండడానికే అవకాశం ఉంది తప్ప ఇతరత్ర భయాలు పడవలసిన అవసరం ఏమీ లేదు అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్టయితే ఈ శని కుజ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే గురువు గారికి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. శుక్రాచార్యుల వారికి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఈ వారం రోజుల కాలంలోనే మనకి కాలసర్ప యోగం అనేది వస్తుంది. అది నేను మళ్ళీ ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాను, తప్పకుండా అది కూడా చూడవలసిందిగా సూచన. కాబట్టి నవగ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. ధనుసు రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే 3 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తోంది. చాలా వారాల నుంచి మనం ఎంతో గమనించుకుంటూ వస్తున్నాము. చాలా 5 గ్రహాలు 6 గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్న వారాలు ఉన్నాయి. కానీ ఈ వారానికి వచ్చేటప్పటికి 3 గ్రహాల అనుకూలత కనిపిస్తోంది. ఇక ఈ వారాంతంలో బుధగ్రహ సంచారము కూడా మారి కేవలం 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే ఉన్నది. తృతీయ స్థానంలో రాహు బాగున్నారు, చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, ఇక సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు. వారాంతానికి వచ్చేటప్పటికి
బుధుని యొక్క స్థితి పంచమంలోకి వెళ్ళిపోయింది. అయితే పంచమ స్థానంలో బుధాదిత్య యోగం పడింది. సంతానానికి ఇది చాలా మంచిది. సంతానం కలుగుతారు అన్నదానికి మంచిదే, సంతానం వృద్ధి చెందడానికి మంచిదే, సంతానం వల్ల తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉంటారు అనే దానికి కూడా ఈ గ్రహస్థితి చాలా చాలా మంచిది. అయితే అర్ధాష్టమ శని జరుగుతోంది. కొద్దిగా శనిగారికి తైలాభిషేకం చేయించుకోండి, ఇది చెప్పదగినటువంటి సూచన. దైవభక్తి చాలా బాగుంది, మంచిగా ఇనమడిస్తోంది. అలాగే పిత్రార్జితాలు బాగున్నాయి. పితృవర్గ రీత్యా మీకు అనేక రకాల సహాయ సహకారాలు అందేది కూడా కనిపిస్తోంది. దైవభక్తి పెరగడం అంటే పూర్వం కన్నా ఇప్పుడు దైవం మీద గురి కుదరడం. దైవం మీద గురి ఎప్పుడు కుదురుతుంది? మనకి ఏదన్నా అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవుతుంటే గురి కుదురుతుంది. ఇక్కడ మీకు అలాంటి అనుభవాలు జరిగి ఉండే అవకాశం కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. మానసిక బలం పెంపొందింపబడుతోంది. అలాగే మనస్సంకల్పం బాగా ఇనుమడిస్తోంది. విద్యార్థులు ఇంకా కొంచెం కష్టపడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దగ్గర ప్రయాణాలు బాగా లాభిస్తున్నాయి. రుణభారాల విషయంలో కొంచెం ఆలస్యం అవుతుంది. రుణాలు తీర్చడం కానీ లేదా రుణాలు మీరు వసూలు చేసుకోవడం కానీ ఏదైనా ఆ రుణభారం అనేది వచ్చేదైనా మీరు ఇచ్చేదైనా అది కొంచెం భారంగా అనిపిస్తోంది. అయితే మీరు అంత ఇబ్బంది పడిపోవాల్సిన అవసరం లేదు. గురుబలం చాలా బాగుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ధనము ఎక్కువ ఖర్చు అవుతుంది. రుణాలు ఏదైనా కావాలన్నా మళ్ళీ తీసుకుంటారు. ఇంట్లో ఈ శుభకార్యం పెట్టుకున్నామండి అంటే మీకు రావాల్సినటువంటి రుణాలు కూడా పూర్తి ఆలస్యం లేకుండా కాస్త త్వరగా వచ్చేస్తాయి. గురుబలం మీకు చాలా మంచి ప్రముఖ పాత్ర వహిస్తోంది ఇప్పుడు మీ జీవితంలో. ఇది చాలా చెప్పదగ్గ సూచన. విద్యార్థులు బాగున్నారు, ఉద్యోగస్తులు బాగున్నారు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంది ఉద్యోగస్తులకి. అలాగే కుటుంబ జీవితంలో చక్కటి క్రమశిక్షణ కోసం మంచి నిర్ణయం తీసుకోండి. ఈశ్వర అభిషేకం చెయ్యండి. ఇది మటుకు ఎట్టి పరిస్థితుల్లో మానద్దు. దక్షిణామూర్తి శ్లోకాలు కూడా చదువుకోండి. చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలో చంద్రుని యొక్క సంచారము లాభస్థానంలోకి వచ్చి మీకు చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తోంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. గురుబలం బ్రహ్మాండంగా ఉంటున్న కారణం చేత చాలా అంశాలు మీకు అభివృద్ధి మార్గంలో ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.